ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియచేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. 3వ వచన ప్రారంభం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింప చేశాను. మంచిదండి. అంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ప్రార్థన అంశము నిరీక్షణ. చెబుతారా?
నిరీక్షణ. ప్రియులారా, నిరీక్షణ అనే ఈ మాటకు ఇంగ్లీష్లో హోప్ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవుని యొక్క జీవితంలో బ్రతకాలి అంటే నిరీక్షణ కావాలి అంటున్నారు పెద్దలు. అందుకనే ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట చెప్పబడింది. హోప్ ఈజ్ నెసెసిటీ టు లివ్ ఎ మ్యాన్. హోప్ ఈజ్ నెసెసిటీ టు లివ్ ఎ మ్యాన్. మానవుడు బ్రతకాలి అంటే నిరీక్షణ కావాలి. అయితే ఈ నిరీక్షణ లోకం యందు కాదు, ఈ నిరీక్షణ స్నేహితుల యందు కాదు, ఈ నిరీక్షణ బంధువుల యందు మాత్రము కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకములో ఉన్న వేటి యందు కాదు నిరీక్షణ అని చెప్పబడుచున్నది. మరి నిరీక్షణ ఎవరి యందు కలిగి ఉండాలి? మన రక్షకుడైన క్రీస్తు ప్రభు యందు సర్వలోకము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అనే మాటలు దైవవాక్యము ఈ ప్రాతకాల ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నిరీక్షణ అనే మాటకు కొన్ని తెలుగు పదాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎదురు చూచుట, మొట్టమొదటి మాట ఎదురు చూచుట అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కోరుకొనుట, దృఢపరచుట లేక దృఢ నిశ్చయము అని తెలుగు మాట మనకు కనిపిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము కొరకు 750 సంవత్సరాలు పూర్వమే ప్రవక్తలు ప్రవచించారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు లోకము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించింది, కనిపెట్టింది, ఎదురు చూచింది, ఎంత దృఢ నిశ్చయముతో ఉన్నది అని ఆలోచన చేస్తే 750 సంవత్సరాలు కనిపెట్టగా ప్రభు యొక్క మొదటి రాక సంభవించింది ప్రియుల. అలాగునే క్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన లోకములో ఆయన జన్మించారో అలాగునే ఆయన పునరుద్ధానము తర్వాత ఆరోహణుడై తన తండ్రి యొద్దకు ఆయన వెళ్ళటం జరిగింది అనే సత్యం పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. తరువాత నిరీక్షణ ఏమిటి? ప్రశ్న. ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. లోకము ఓపికతో, ఓర్పుతో, సహనముతో, దృఢ నిశ్చయముతో ఎదురు చూడాలి. దట్ ఈస్ ద హోప్. ఆయన తప్పనిసరిగా తిరిగి వస్తాడు. ఆయన ఎదుర్కోవాలి. పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 42వ సంకీర్తన 5వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. భక్తుడు తన ప్రాణముతో ఆయన మాట్లాడుకుంటూ ఈ విధంగా తన ప్రాణాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవేళ కృంగియున్నావు నా ప్రాణమా. రెండవ మాట ఆలోచన చేస్తే, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మొదటి మాట ఎలా కృంగి ఉన్నావు, నీవు ఎలా తొందరపడుచు ఉన్నావు. దేవుని కార్యాలు మనం తొందరపడితే జరిగేవి కాదు. ఆయన కార్యాలు యందు నిరీక్షించాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. మూడవ మాట దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యందు నిరీక్షణ ఉంచు. లోకము యందు కాదు. లోకము అందరి ఆశలు గతించిపోతాయి ప్రియులారా. కానీ దేవుడు తన యొక్క మాటలు మాత్రము గతించిపోయేవి కాదు. కాబట్టి ఆయన యందు మాత్రమే, ఆయన మాటల యందు మాత్రమే
నిరీక్షణ మనము కలిగి ఉందాం. ఎటువంటి నిరీక్షణ? దేవుని కొరకు చెప్పబడుచున్న మాటలు, ఆయనే నా రక్షకుడనే నిరీక్షణ కావాలి. నన్ను రక్షించేవాడు ఆయనే అనే నిరీక్షణ లోకానికి కావాలి. ఆయన నా దేవుడు అని చెప్పుకునే నిరీక్షణ నీకు కావాలి. ఆయన రక్షకుడు అట, దేవుడు అట. అటాలు కాదండి, మనము అంగీకరించాలి, కనిపెట్టాలి. దట్ ఈస్ ద హోప్. అందుకనే ఆయన నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. కాబట్టి ఆయన నా రక్షకుడు కనుక, నా దేవుడు అని నేను చెప్పుకుంటున్నాను కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇంకా ఎప్పటి నుంచో స్తుతిస్తా ఉన్నాను, ఇంకా నేను స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు. కాబట్టి నా ప్రాణమా, నువ్వు కృంగవలసిన అవసరత లేదు, నువ్వు తొందరపడవలసిన అవసరత లేదు. నీవు నిరీక్షణకర్త అయిన దేవుని యందు మాత్రమే నిరీక్షించు, లోకం యందు కాదు. లోకములో ఏది స్థిరము కాదు. నీ వెంట వచ్చే మనుషులు అనుకుంటున్నావా? నీ వెంట వచ్చే లోకం అనుకుంటున్నావా? నీ వెంట వచ్చే ధనమో అనుకుంటున్నావా? నథింగ్ ఎల్స్, ఏది కూడా కాదు. నీతో నాతో ఉన్నవాడు దేవుడే. ఆయన యందు నిరీక్షణ ఉంచు అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలము మన జీవితాల విషయాలు, మన ఆరోగ్య విషయాలు, సంపాదన విషయాలు, వేటి విషయాలు అయినప్పటికీ కూడా మనము ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉంటే మనం నిరాశపడవలసినటువంటి అవసరత లేదు. కానీ మన ఆశాజ్యోతి ఎవరంటే మన రక్షకుడైన క్రీస్తు ప్రభు. ఈ ప్రాతకాల ఆరాధనలో నీకు ఏది అవసరమైనా, ఏది అసాధ్యమైనా సాధ్యపరిచే దేవుని యందు నీవు నేను మనము కలిసి నిరీక్షించాం, అది పొందుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థనతో ఏకీభవిందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని, ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.